తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి సర్కారు కూల్చివేతలను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. బుల్డోజర్ రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడతామన్నారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజలు తమకిచ్చిన బాధ్యతను 100% నెరవేరుస్తామంటున్న జగదీష్ రెడ్డితో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ మధ్యన మాటల యుద్ధం కొనసాగుతుంది. బీఆర్ఎస్ రజతోత్సవ సభ తర్వాత ఈ మాటల యుద్ధం మరింత పెరిగింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. సార్, ప్రధానంగా చెప్పండి, మాటల యుద్ధం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన తారాస్థాయికి చేరింది. ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్డీఏసీకి సంబంధించి చేస్తున్న ఆరోపణల మీద కావచ్చు, లేకపోతే ఎన్డీఏసీ నివేదికల ఆధారంగా ముందుకు పోతామని చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? వాస్తవానికి మాటల యుద్ధం ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ అక్కస్సు కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఏడుపులు పెడబొబ్బలు వినబడుతున్నాయి మనకు. కేసీఆర్ సభ ముందు రోజు నుంచే మొదలైంది, తర్వాత కూడా అదే కొనసాగుతుంది. సభ విజయవంతం కావడం, ప్రజలు లక్షలాదిగా హాజరు కావడం, కేసీఆర్ చెప్పిన ప్రతి అక్షరాన్ని ప్రజలు స్వీకరించడం, ఆమోదించడం కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడటం లేదు. అందుకే నోటుకొచ్చిన అవాకులు చివాకులు పేలుతున్నారు. ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ కూడా అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు. కేసీఆర్ పేర్లు తీసుకోకపోతే, కేసీఆర్ బూతులు మాట్లాడకపోతే కూడా వాళ్ళకి అభ్యంతరం అయిపోయింది. ఎందుకు తిట్టాలి కేసీఆర్ మమ్మల్ని అని చెప్పి ఆ స్థాయిలో ఉంది వాళ్ళ మానసిక స్థితి. నాయకులు అంటే బూతులు తిట్టుకోవడం అనే భావనతో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ భావదారిద్ర్యం అంతకు మించి వేరే ఏం కనబడతలేదు. ఇక మీరు అడిగిన ఎన్డీఏసీ సంబంధించి, అది ఎన్డీఏసీ రిపోర్ట్ కాదు, ఎన్డీఏ రిపోర్ట్. ఈ దేశంలో ఇప్పటికీ అనేక ప్రాజెక్టులకు సమస్యలు వచ్చినాయి. గుజరాత్లో అయితే మరి ఈ మధ్యకాలంలో ఈ 2 ఏళ్లలో దాదాపు కొన్ని బ్రిడ్జ్లు కట్టి ప్రారంభోత్సవం చేయముందే కూలిపోయినాయి. బీహార్లోనైతే 15-20 కూలిపోయినాయి. ఎక్కడి పోలే ఎన్డీఏసీ అనేది ఒకటి ఉంది అనే సంగతి ఈ రాష్ట్రం ఎవరికి తెలియదు. కేవలం కాళేశ్వరం విషయం వచ్చిన తర్వాతనే ఎన్డీఏసీ అనేది ఒకటి ఉన్నది అనే సంగతిని ప్రపంచానికి చెప్పాను. ఓకే, ఎన్నికల ముందే ఓ రిపోర్ట్ ఇచ్చారు. 2023 డిసెంబర్లో ఎన్నికలు 2 రోజులు ఉందనగానే ఒక రిపోర్ట్ ఇచ్చింది, నివేదిక ఇచ్చింది, అయిపోయింది. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు రాగానే మళ్ళీ ఒకసారి నివేదిక ఇచ్చింది. మళ్ళీ వాళ్ళ కేసీఆర్ సభ పెట్టుకుంటున్నానగానే మళ్ళీ ఒక నివేదిక ఇచ్చింది. ఈ రకంగా వాళ్ళకి ఇద్దరికీ అవసరమైనప్పుడు, కాంగ్రెస్ బీజేపీలకు ఇద్దరికీ అవసరమైనప్పుడు కేసీఆర్ను బదనాం చేయడం కొరకు, కేసీఆర్ మీద అర్థం లేని నిందలేయడం కొరకు, ఆధారం లేని నిందలేయడం కొరకు దాన్ని వాడుకుంటున్నారు రాజకీయంగా. అంత మించి ఏం లేదు. కానీ ఈసారి అది కూడా తుస్సుమన్నది. ఎందుకంటే ఈ సభ సందర్భంలో సభను చర్చను పక్కదారి పట్టించాలి, సభ ఎట్లా విజయవంతం అవుతుంది, లక్షలాదిగా ప్రజలు హాజరవుతారు, కేసీని వస్తారు కాబట్టి అని చెప్పి దాని నుంచి చర్చ పక్కదో పట్టిద్దాము అని చెప్పేసి ఒక చిల్లర ప్రయత్నం చేశారు. ఆ చిల్లర దందాలో భాగంగా ఈ పనికి మళ్ళీ వచ్చేత్త నివేదికను పట్టుకొచ్చేసి ఏదో చదివారు. అందులో ఏమి అంటే ఏమీ లేదు, దాంతో అయ్యేదేం లేదు. సో ప్రధానంగా చెప్పండి, డిపిఆర్ కూడా పూర్తి విరుద్ధంగా పనులు చేపట్టారు, డిపిఆర్ని కూడా పూర్తిగా తప్పుదోవ పట్టించారు అనేది కూడా ఆరోపణ చేసిన పరిస్థితి ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రధానంగా ఈ కాళేశ్వరం సంబంధించి చేసిన ఆరోపణల మీద బీఆర్ఎస్ పార్టీగా ఏ రకంగా స్పందిస్తారు, దానికి సమాధానం? ఉత్తమ్ కుమార్కి ఆలుగు తెలియవు, ఏబిసిడీలు కూడా తెలియవు, నీళ్ళంటే తెలియదు, ప్రాజెక్టులు అంటే ఆయనతో కూడా తెలియదు. పాపం అప్పటికప్పుడు పోయి కూర్చొని నిమిషంలో ఎవరైనా రాసిస్తే చదివి వచ్చే బాపత్తు. అటువంటి వాడు ఆయన ఏదో మాట్లాడితే ఏం అర్థం ఉంది దానికి? సంవత్సరాల నుంచి దాని మీదనే మాట్లాడుతున్నాడు పాపం. ఆయనకి ఈ మధ్య కాలంలో ఇంకొక జబ్బు కూడా వచ్చి పడింది, రేవంత్ జబ్బు. దాని పేరు రేవంత్ జబ్బు అని చెప్పి వాళ్ళే పిలుస్తున్నారు. ఏమని? రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇష్టం వచ్చిన విమర్శలు చేసిండు, బూతులు మాట్లాడిండు కాబట్టి ముఖ్యమంత్రి అయిండు. అది నువ్వు అంతకుముందు మాట్లాడలేదు కాబట్టే నీకు పీసీసీ పదవి పోయింది, అది ఇప్పుడు మాట్లాడితే నీకు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఎవరు సలహా చెప్పినట్టు పాపం జ్యోతిష్యులు. దాని కొరకు అని చెప్పి ఇటువంటి అన్ని తిక్క మాటలు మాట్లాడుతున్నాడు తప్ప అందులో ఏమీ లేదు. ఫైనల్గా చెప్పండి సార్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు సంబంధించి ప్రధానమైనటువంటి విలన్ కాంగ్రెస్ పార్టీ వల్లనే తెలంగాణ మొత్తం కూడా అస్తవ్యస్తంగా తయారైందని చేసిన ఆరోపణలకు సంబంధించి అసలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విలన్ అనేది ఏ రకంగా చెప్తారు? 100% నెంబర్ 1 విలన్ కాంగ్రెసే, అందులో సందేహం లేదు. ఎందుకు అంటే దానికి 100 ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణకి ఉన్న రాష్ట్రాన్ని తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో కలిపింది కాంగ్రెస్ పార్టీని. తెలంగాణ సపరేట్గా ఉన్న తెలంగాణను తీసుకుపోయి బూరుగుల రామకృష్ణరావు గారి నాయకత్వంలో వారు ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగుతున్న తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో కలిపింది కాంగ్రెసే. అందుకే నెంబర్ 1 విలన్ కాంగ్రెస్. కలుపుతున్న సందర్భంలోనే తెలంగాణ పెద్దలు అనేక మంది వాళ్ళ అనుమానాలను వ్యక్తీకరిస్తే మీరు అనుమానపడే ఎక్కర్లేదని చెప్పి పెద్ద మనుషుల ఒప్పందాన్ని రాయించి ఇచ్చి ఆ ఒప్పందాన్ని తుంగలు తొక్కి నాశనం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే. ఒప్పందంలో ఒక్క అంశాన్ని కూడా అమలు చేయకుండా నాశనం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే. అందుకనే కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1 విలన్. ఆ తర్వాత 69 వచ్చేసరికి మాకు రాసిచ్చిన హామీలు ఏవైతున్నాయో, మా నీళ్లను మాకే ఇస్తామని, మా ఉద్యోగాలు మా దగ్గరే ఉంటాయని, మా నిధులను ఇక్కడనే వినియోగిస్తారని, ఆంధ్రప్రదేశ్కి తీసుకుపోరని, కేవలం అసెంబ్లీలోకి రావడానికి మాత్రమే మాకు అనుమతి కావాలని చెప్పి ఆ రోజు రాసిచ్చిన ఏదైతున్నాయో వాటన్నిటి కూడా తుంగలో తొక్కిండ్రు. మీరు వచ్చి మా నీళ్ళు గుంజుకపోతున్నారు, మీరు వచ్చి మా ఉద్యోగాలు చేస్తున్నారు, మీరు వచ్చి మా కాలేజీలో చదివేస్తున్నారు, మాకు సీట్లు లేకుండా చేస్తున్నారు అని చెప్పి ఇక్కడి ప్రజలు ఉద్యమాలు చేస్తే కాల్చి చంపింది కూడా 400 మంది పైగా విద్యార్థులను, యువకులు కాల్చి చంపింది కూడా కాంగ్రెసే. అందుకే కాంగ్రెస్ నెంబర్ 1 విలన్.
ఆ తర్వాత మళ్ళీ 69 రోజు అణిచివేసిన ఉద్యమం మళ్ళీ రకరకాల పద్ధతుల్లో రకరకాల రూపాలతో ముందుకు వస్తే అనేక రకాల పేర్లు పెట్టి ఎన్కౌంటర్లు చేసి కాల్చి చంపింది కూడా కాంగ్రెసే. అందుకే కాంగ్రెస్ నెంబర్ 1 విలన్. ఆ తర్వాత 2001 సంవత్సరం నుంచి కేసీఆర్ గారు ఉద్యమాన్ని ప్రారంభం చేస్తే చతికిలబడి ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ చేతిలో కేసీఆర్ను ఒక ఊతకర్రలాగా చేసుకొని లేచి నిలబడి అధికారంలోకి వచ్చి యూపీఐ కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి తెలంగాణ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా 5 ఏళ్ళు మోసం చేసి ఆఖరికి కేసీఆర్ గారి దీక్షకు పోయేటట్టు చేసి ఆ సందర్భంలో కూడా వందలాది మంది యువతి యువకుల చావులకు కారణమైంది కూడా కాంగ్రెస్ పార్టీనే. అందుకే కాంగ్రెస్ నెంబర్ 1 విలన్, అందులో సందేహం లేదు. కాంగ్రెస్ నెంబర్ 1 విలన్ అని చెప్పి కేసీఆర్ చెప్పిన దాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా స్వాగతించారు, తప్పకుండా దాన్ని ఆమోదించారు. కాబట్టి కాంగ్రెస్ నెంబర్ 1 విలన్ అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. మొత్తంగా తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1 విలన్ అనే పదం ఏదైతే కేసీఆర్ యూజ్ చేస్తారో దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉంటామని, అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి చేసిన ద్రోహాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారని కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది కాంగ్రెస్ PRS పార్టీ మధ్యన జరుగుతుంటే మాట యుద్ధాలకు సంబంధించి జగదీష్ రెడ్డి గారి అంతరంగం. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ, 99 టీవీ.